Let's watch business briefs first. So దీని మీద అనాలిసిస్ మా కన్సల్టెంట్ కారుణ్య ఇస్తారు. టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఇవాళ ప్రారంభమవుతుంది. కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 24న క్లోజ్ అవుతుంది. ఆఫర్ ప్రైస్ బ్యాండ్ను 475 నుంచి 500 రూపాయలుగా నిర్ణయించారు. ఇక టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో కేంద్ర ప్రభుత్వం టెస్లా మధ్య ఒప్పందం కుదురుతుందని అధికారిక వర్గాల కథనం. ఇక దివాళా ప్రక్రియలో ఉన్న బడ్జెట్ ఎయిర్లైన్ గో ఫస్ట్ ఇప్పట్లో ఎగిరే సూచనలు అయితే కనిపించట్లేదు. ఈ సంస్థల ఆస్తుల కొనుగోలు కోసం బిడ్ సబ్మిట్ చేయకూడదని జిందాల్ పవర్ నిర్ణయించినట్టుగా సమాచారం అందుతోంది. Right, so those were the business briefs. Analysis adudam Karunyani. Good morning Karunya. So let's start with pre-open cues. S&P 500 winning streak aithe continue avutunna nepatham chustunnam. Aithe Dow padipinattuga telustundi. So how do you start this with? Yes, global cues కొంచెం వీక్ గా కొంచెం మ్యూటెడ్ గానే ఉన్నాయి. నిన్న వాల్ స్ట్రీట్ లో మేము చూస్తే S&P 500 ఇంకా నాస్డాక్ రెండు ఇండిసీస్ కూడా తన 5-day విన్నింగ్ స్ట్రీక్ హాల్ట్ చేశాయి. సో ఫైనలీ అవి మార్జినల్ లాసెస్ తో ఎండ్ అయ్యాయి. S&P 500 లాస్ట్ ఆల్మోస్ట్ 0.2%, నాస్డాక్ 0.6% లాసెస్ చూసింది. ఎన్విడియా షేర్స్ ఏవి ప్రీవియస్ సెషన్ లో బాగా ర్యాలీ అయ్యాయి, ఈ సెషన్ లో మేము చూసాం ఎన్విడియా నంబర్స్ డిక్లేర్ చేసాయి అండ్ స్ట్రీట్ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో మోర్ దెన్ 1% కట్స్ తో ఆ స్టాక్ క్లోజ్ అయింది. సో దాని వల్ల కూడా నాస్డాక్ మీద మేము కొంచెం ఇంపాక్ట్ చూసాం. డావ్ 0.2% లాసెస్ తో క్లోజ్ అయింది. ఈ రోజు ఏషియా ఎక్విటీ మార్కెట్స్ బాగా మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ASX, కాస్పీ, షాంఘాయ్ ఈ మూడు ఇండిసీస్ ఏమో లాసెస్ తో ట్రేడ్ అవుతున్నాయి రైట్ నౌ. నికాయ్ 0.6% లాభాలతో ఇప్పుడు ఫర్మ్ గా ఉంది. హ్యాంగ్సెంగ్ కూడా 0.2% హైయర్ గా ట్రేడ్ అవుతోంది. నా వన్ బిగ్ ఈవెంట్ ఏది స్ట్రీట్ వెయిట్ చేస్తూ ఉండేది వాజ్ మినిట్స్ ఆఫ్ US ఫెడరల్ రిజర్వ్ మీటింగ్. October 31st and 1st November ని ఏ మీటింగ్ అయిందో దాని బ్లూ ప్రింట్, దాని ఫైన్ ప్రింట్ రిలీజ్ అయింది. సో why was Wall Street not happy with it? ఎందుకంటే ఫెడ్ రిజర్వ్ ఏమీ ఇండికేషన్ ఇయ్యలేదు దట్ వాళ్ళు రేట్ కట్స్ చేస్తారు ఎనీ టైమ్ సూన్ అని. సో దాని వల్ల మార్కెట్ కొంచెం డిసప్పాయింట్ అయింది దట్ రేట్ కట్స్ ఆర్ స్టిల్ నో వే టు బి సీన్. మానిటరీ పాలసీ కూడా రిస్ట్రిక్టివ్ గానే ఉంటుందని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రివీల్ చేసాయి అండ్ ద స్ట్రీట్ వాస్ క్లియర్లీ నాట్ హ్యాపీ విత్ ఇట్ అండ్ దట్ ఈస్ వై మేము చూసాం మైల్డ్ కట్స్ వస్తూ వాల్ స్ట్రీట్ లోని అండ్ ఏషియా మార్కెట్స్ కూడా సిమిలర్ మూవ్స్ మిరర్ చేస్తున్నాయి. మోస్ట్లీ మిక్స్డ్ గా ఉన్నాయి కానీ అపటైట్ లేదు రేట్ కట్ కోసం US ఫెడరల్ రిజర్వ్ ది, విచ్ మీన్స్ అదర్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా సిమిలర్ మూవ్ ఫాలో చేస్తారు అండ్ ఇంకా టైం పడుతుంది రేట్ కట్ సైకిల్, ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ పీక్ అవ్వడానికి. సో దాని వల్ల ఇప్పుడు మిక్స్ సెంటిమెంట్ ఉంది ఏషియా మార్కెట్స్ లో కూడా. ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ కి గిఫ్ట్ నిఫ్టీ హౌఎవర్ పాజిటివ్ ఓపెన్ ఇండికేట్ చేస్తున్నది. నిన్న మేము చూసాం good gains coming in for Indian equities. కానీ FII selling continue అవుతోంది. నిన్న 455 crore shares worth shares వాళ్ళు సెల్ చేశారు. DII 722 crore worth shares కొన్నారు. సో ఆ FPI DII seesawing ఇంకా నడుస్తోంది. FII selling, DIIs are buying. But yes, of course DIIs bought more than what the FII sold. So అదొక కొంచెం రిలీఫ్ ఉంది. కానీ ఫైనాన్స్ మినిస్ట్రీది కూడా రిపోర్ట్ వచ్చింది, ఎకనామిక్ రిపోర్ట్ ఏది మంత్లీ వస్తుంది. దాంట్లో కూడా వాళ్ళు అన్నారు దట్ ఇన్ఫ్లేషనరీ రిస్క్స్ కంటిన్యూ టు పర్సిస్ట్. సెంటర్, RBI రెండు హై అలర్ట్ లో ఉన్నాయి. బట్ ఆన్ ద సేమ్ హ్యాండ్ వాళ్ళు ఇది కూడా అన్నారు దట్ రీసెంట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో డిక్లైన్ అయింది అండ్ మోడరేషన్ వచ్చింది కోర్ ఇన్ఫ్లేషన్ లో. సో దాని వల్ల నియర్ టర్మ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ కొంచెం కంట్రోల్ అయ్యాయి. సో దాట్ ఈస్ ద సిల్వర్ లైనింగ్. బట్ లార్జ్లీ సెంట్రల్ బ్యాంక్, సెంటర్ ఇంకా RBI రెండు కూడా హై అలర్ట్ లో ఉన్నాయని ఆ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ రివీల్ చేసింది. ఓకే సో వాట్ అబౌట్ ద స్టాక్స్ అండ్ న్యూస్? ఏం ఫోకస్ లో ఉండబోతున్నాయి ఇవాళ కారుణ్య? ఇంట్రెస్టింగ్ నేమ్స్, మోస్ట్లీ లార్జ్ క్యాప్ నిఫ్టీ కంపెనీస్ ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. ఐల్ స్టార్ట్ విత్ విప్రో. వాళ్ళు ఎన్విడియా తోటి ఒక కొలాబరేషన్ అనౌన్స్ చేశారు టు హెల్ప్ హెల్త్ కేర్ కంపెనీస్. వాళ్ళ జనరేటివ్ AI అడాప్షన్ కోసం హెల్త్ కేర్ కంపెనీస్ కి హెల్ప్ చేయడానికి వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ లో జాయిన్ అయ్యారు ఎన్విడియాతో. మారుతి సుజుకి కూడా ఫోకస్ లో ఉంటుంది. 24th November అంటే ఫ్రైడే వాళ్ళ బోర్డ్ మీట్ ఉంది టు అప్రూవ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ టు పేరెంట్ కంపెనీ సుజుకి మోటార్ కార్ప్. ఎందుకంటే వాళ్ళు SMG సుజుకి మోటార్ గుజరాత్ లోని ఆ స్టేక్ అక్వైర్ చేయబోతున్నారు అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ వాళ్ళు ప్రిఫరెన్షియల్ షేర్స్ అలాట్ చేస్తారని ఇది అక్టోబర్ నుంచి కూడా వినిపిస్తోంది కదా కారుణ్య, ఇదే న్యూస్ వి బీన్
కరెక్ట్. సో బోర్డ్ మీట్ ఉంది ఫైనలీ. ఆ 1.2 crore షేర్స్ వాళ్ళు ప్రిఫరెన్షియల్ షేర్ లో అలాట్ చేస్తారో చేయరో ఆ ఓట్ తీసుకోవడానికి బోర్డ్ మీట్ ఉంది ఫ్రైడే. దెన్ దెర్ ఇస్ TCS. కొంచెం బ్యాడ్ న్యూస్ వస్తుంది TCS ఇన్వెస్టర్స్ కోసం. $125 million ప్రొవిజనింగ్ వాళ్ళు చేయబోతున్నారు Q3 నంబర్స్ లోని యాజ్ అన్ ఎక్సెప్షనల్ ఐటమ్, ఎక్సెప్షనల్ లాస్. ఎందుకంటే ట్రేడ్ సీక్రెట్ లా సూట్ ఏది ఒక అమెరికన్ కంపెనీ ఎపిక్ సిస్టమ్స్ వాళ్ళ అగేన్స్ట్ ఫైల్ చేసింది. దాని వల్ల ఈ $125 million వాళ్ళకి నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సో అది Q3 లో వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు తన రిపోర్ట్ కార్డ్ లోని. సో డెఫినెట్లీ Q3 నంబర్స్ దాని వల్ల వన్ టైమ్ ఇంపాక్ట్ అవుతాయి. Titan and company will also be in focus. Competition Commission of India CCIMO వాళ్ళకి అప్రూవల్ ఇచ్చింది 27.2% అడిషనల్ స్టేక్ అక్వైర్ చేయడానికి. క్యారెట్ లేన్ అనే కంపెనీ ఉంది దాంట్లో. ఆల్రెడీ టైటన్ ఇస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీ. వాళ్ళు అడిషనల్ 27% స్టేక్ కొనబోతున్నారు ఈ కంపెనీలో. ఎవరితో వాళ్ళు ఈ స్టేక్ అక్వైర్ చేస్తారు? దే ఆర్ మిథున్ పదం సచేతి, సిద్ధార్థ పదం సచేతి అండ్ పదం చంద్ సచేతి. సో ద ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళతో వాళ్ళు ఈ షేర్స్ అక్వైర్ చేయబోతున్నారు, అడిషనల్ షేర్స్. Bank of Baroda, interesting update there. LIC ఏమో Bank of Baroda లో 24.4 lakh shares కొన్నది. సో దీని తర్వాత వాళ్ళ స్టేక్ ఇన్ Bank of Baroda, LIC ది హోల్డింగ్ Bank of Baroda లో 5% కన్నా ఎక్కువ థ్రెషోల్డ్ క్రాస్ అయింది. టెక్స్మాకో రైల్ ది QIP నిన్న లాంచ్ అయిన మార్కెట్ లోని ఫ్లోర్ ప్రైస్ వాళ్ళు క్లోజ్ టు 136 రూపీస్ పర్ షేర్ అనౌన్స్ చేశారు. సో టెక్స్మాకో కూడా ఫోకస్ లో ఇవాళ ఉంటుంది. అండ్ ఫైనలీ అదానీ ఎంటర్ప్రైజెస్ విల్ ఆల్సో బి వన్ టు వాచ్ అవుట్ ఫర్. అదానీ డిఫెన్స్ సిస్టమ్ అనే దాని ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. వాళ్ళు ఒక ప్యాక్ట్ సైన్ చేశారు ఇజ్రాయెల్ కంపెనీ ఎల్బిట్ సిస్టమ్స్ తోటి. అండ్ ఎల్బిట్ సిస్టమ్స్ అథర్వా అడ్వాన్స్ సిస్టమ్స్ లో 44% స్టేక్ కొనబోతోంది. సో దాంతో వాళ్ళు ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. సో ఇవన్నీ స్టాక్స్ ఇవాళ డెఫినెట్లీ ఫోకస్ లో ఉంటాయి. మోస్ట్లీ దే ఆర్ ఆల్ లార్జ్ క్యాప్స్. రైట్. ఈ FII సెల్లింగ్స్ తోటి ఏ సెక్టర్స్ మేజర్ గా ఎఫెక్ట్ అవుతాయి అనేది కూడా ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది కారుణ్య. కరెక్ట్. ఈ హిస్టారిక్ డేటా మీద చూస్తే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FPIs ఏమో ఆల్మోస్ట్ 9,300 crore వర్త్ షేర్స్ కొన్నారు బిట్వీన్ 1st and 15th November. సో 2 weeks లోనే 9,300 crore వర్త్ షేర్స్ వాళ్ళు అమ్మేశారు మార్కెట్ లోని. NSDL డేటా ఇది. సో అవుట్ ఫ్లో వాజ్ హైయెస్ట్ ఆటోమొబైల్ స్టాక్స్ లోని, ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని, పవర్ సెక్టర్ కంపెనీస్ లో, IT లో, FMCG లో. వాళ్ళ ఇన్ఫ్లోస్ హైయెస్ట్ ఎక్కడ ఉండేవి FIIs వి? హెల్త్ కేర్, కన్స్యూమర్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్. These three were the big beneficiaries. FII buying మేము చూసాం లాస్ట్ ఫ్యూ డేస్ లో వస్తూ 4-5 days లో ఇప్పుడు FIIs కన్సిస్టెంట్ గా బయింగ్ చేశారు. ఈ 3 సెక్టర్స్ బెనిఫిట్ అయ్యాయి దాంతో. కానీ ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్స్ అండ్ IT have been the worst affected. In fact, FII selling almost 607 crore rupees, 1,700 crore rupees అయింది November 1st and 15th లో. అక్టోబర్ లో మేము 600 crore వర్త్ సెల్లింగ్ చూసాం ఆటో సెక్టర్ లో. ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది అది నవంబర్ లో మేము చూస్తే. FII సెల్లింగ్ 1,700 crore rupees ఆటో అండ్ ఆటో యాన్సిలరీ స్టాక్స్ అలోన్ లో. సో దే హ్యావ్ బిన్ ద వర్స్ట్ విక్టిమ్స్ ఆఫ్ FII సెల్లింగ్ ఇన్ లాస్ట్ 2 weeks. Okay, so the final comment on India's gaming market that may boom up అంటే గ్రో 2.5 నుంచి 7 billion పై వరకు కూడా వెళ్తుంది అనేది ఒక స్టడీ చెప్తోంది. సో వాట్ ఈస్ యువర్ ప్రొజెక్షన్? ఇండియాస్ గేమింగ్ మార్కెట్ యాక్చువల్లీ చాలా బూమింగ్ అండ్ చాలా ప్రామిసింగ్ సెక్టర్. ఎందుకంటే లాస్ట్ 2-3 years నుంచి మేము చూస్తున్నాం ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, దోస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ చాలా పికప్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ఫర్ వరల్డ్ కప్ ఇండియా టీమ్ వాజ్ Dream11. సో మేము చూస్తున్నాం దట్ హౌ బిగ్ దట్ దోస్ కంపెనీస్ హ్యావ్ సీన్ ద స్పర్ట్ ఏది వాళ్ళు చూసారు లాస్ట్ 2-3 years లోని. అండ్ ఎందుకంటే ఇండియాలో ఇప్పుడే టెక్ అడాప్షన్ అవుతోంది. AR, VR ఇవన్నీ కూడా పికప్ అవుతున్నాయి. సో చాలా నేసెంట్ మార్కెట్ ఉంది. సో క్లియర్లీ ఈ రీసెంట్ రిపోర్ట్, ఐ డోంట్ నో వేర్ యూ కోటింగ్ దిస్ ఫ్రమ్, కానీ ఈ రీసెంట్ రిపోర్ట్ కూడా ఐమ్ షూర్ ఇట్స్ ఇన్ లైన్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెక్టర్. అండ్ గ్రోత్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ నజారా టెక్నాలజీస్ లో కూడా మేము ఆ స్టాక్ లో కూడా ఇన్ సింక్ ఆ గ్రోత్ చూసాం. అండ్ దెర్ ఇస్ స్టిల్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఎందుకంటే ఆర్గనైజ్డ్ ప్లేయర్స్, స్పెషలీ లిస్టెడ్ ప్లేయర్స్ చాలా లిమిటెడ్ ఉన్నారు ఈ సెక్టర్ లో. సో నజారా టెక్నాలజీస్ ఇస్ ది ఆబ్వియస్ వన్ విచ్ కమ్స్ టు మైండ్. ఓకే, థ్యాంక్ యూ కారుణ్య. సో ఇవాళ ట్రెండ్స్ ఈవినింగ్ బులెటిన్ లో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ ఇన్ సాక్షి మనీ మంత్ర. సో దట్స్ ఆల్ ఇన్ బిజినెస్ అప్డేట్స్ ఎట్ దిస్ అవర్.